Ring
सूर्य आदित्य सहस्रारं स्वाहा ओम आंध्रे क्रम शिवाद्रे महाभैरवे द्वारा 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 दिक्कत प्रवृत्ति गिरे ह्रीं चाम ओम नमो नारायणाय ओम गणेश सूर्य आदित्य सहस्रारं स्वाहा ओम आंध्रे क्रम शिवाद्रे महाभैरवे द्वारा 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 दिक्कत प्रवृत्ति गिरे ह्रीं चाम ओम नमो नारायणाय ओम गणेश सूर्य आदित्य सहस्रारं स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम गणेश विराजमान द्वारा दिक्पादि वेदना पुत्र प्रचोदय स्वाहा ओम आंध्रे ग्राम शिवाद्रे महाभैरवे द्वारा 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 प्रवृत्ति गिरे ह्रीं चाम ओम नमो नारायणाय गणेश सूर्य आदित्य सहस्रारं स्वाहा ओम आंध्रे ग्राम शिवाद्रे महाभैरवे द्वारा 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 प्रवृत्ति गिरे ह्रीं चाम ओम नमो नारायणाय ओम गणेश सूर्य आदित्य सहस्रारं स्वाहा श्री वृत्तिगिरे देवता भगवान् प्रगते देवता आराहि देवता रुद्रनाथ चित्तनारायण देवता आनंदरिष्ये ओम महिर प्रदाय पहरंदा साधु वारे प्रचोदय स्वाहा ओम महिर प्रदाय पहरंदा साधु वारा 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 प्रचोदय स्वाहा ओम महिर प्रदाय पहरंदा
तन्नवाराहि प्रचोदयात् स्वाहा ओम महिषद्वराय 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 तन्नवाराहि प्रचोदयात् स्वाहा श्री महावाराहि देवता भोजनामा रंगतो श्री महालक्ष्मी देवता हवनं विनाशे ओम महादेवी दुर्गः श्रद्धे द्रवः तन्नलक्ष्मी प्रचोदयात् स्वाहा 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 महालक्ष्मी देव्यै नमः। బిందు 11
8 దీపాలతో చేసేటటువంటి అష్టకృత్యలతో నారాయణి వసుభద్రకాళీదేవి మాత తంత్ర విధానంలో అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని మనం ఇక్కడ ఈ దీపాలకి చేయడం జరుగుతుంది. వీటికి నువ్వుల నూనె మరియు విప్ప నూనె కలిపి దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. ఇక్కడ 2 మర్రి ఆకులతో కట్టినటువంటి దీపానికి బ్రహ్మకృత్య ప్రత్యంగరీ దేవి మాత దీప పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇది శాకంబరి ఉత్సవంలో మర్రి ఆకులతో జ్యోతికి పూజ చేసే కార్యక్రమం. చాలా చోట్ల శాకంబరి దేవి ఉత్సవాన్ని చేసి అలా వదిలేస్తారు. శాకంబరి దేవి మాతకు ప్రీతికరమైనటువంటి కొన్ని జ్యోతులు ఉంటాయి. ఆ జ్యోతులు కూష్మాండలం పైన 16 దేవతలతో తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గర తిరుగుతారు. తల మీద పెట్టుకొని తిరిగేటటువంటి విధానము లేనప్పుడు అమ్మవారి యొక్క వాహనం ఏదైతే ఉంటుందో ఆ వాహనానికి వాహనం పైన ఉండేటటువంటి ఎత్తుగా పెట్టడం. మనకు అక్కడ సింహము ఉంది, ఆ సింహానికి ఎత్తుగా పెట్టాం. 16 దీపాలు వెలిగించేటప్పుడు 16 మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చదువుతూ ఒక్కొక్క జ్యోతిని వెలుగుతుంది. అప్పుడు పోచమ్మ తల్లి మాతకి కూష్మాండలాన్ని తలపై పెట్టి చేసే గిరి ప్రదక్షిణం ఉంటుంది. మీకు గిరి ప్రదక్షిణం గురించి తెలిసే ఉంటుంది. అటువంటిది కూడా శాకంబరి ఉత్సవంలో కూష్మాండల జ్యోతితో చేసే మాతా ప్రదక్షిణము ఉంటుంది. అది సాయంకాలం మనం 7 గంటలకి నిర్వహించుకోవాలి. అది అయిపోయినాక ఇక్కడ కట్టినటువంటి మర్రి ఆకులకు బ్రహ్మ కృత్య దేవతతో అనుసంధానమైన శాకంబరి దేవి పూజ ఉంటుంది. అది అయిన తర్వాత రాగి చెట్టు యొక్క ఆకులు కట్టినటువంటిది శివకృత్య ప్రత్యంగరీ దేవి శాకంబరి దీపజ్యోతి పూజ ఉంటుంది. అటువైపు వచ్చేసి నారాయణ శివకృత్య బ్రహ్మకృత్య అనేటటువంటి అక్కడ కట్టిన రాగి ఆకుల దానికి, అక్కడ వచ్చి మర్రి ఆకులు కట్టినటువంటి జ్యోతికి లక్ష్మి, గాయత్రి, బుద్ధ, కాళీ, సరస్వతితో అనుసంధానమైన కృత్య దేవత జ్యోతి ప్రజ్వలన పూజా కార్యక్రమం ఉంటుంది. వీటిల్లో మీరు పూజలో పాల్గొనడానికి డబ్బులు, గోత్రనామాలు చదివే పుణ్యము అనేటటువంటి విధానం ఉండదు. మీరు నూనె తెచ్చి పోస్తే చాలు. నూనెని ఇస్తే ఆ జ్యోతులు వెలిగిస్తే ఆ మంత్రాలు చదివేటప్పుడు అమ్మవారు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. కూష్మాండల ప్రదక్షిణం చేసేటటువంటి నా పరివార దేవతలు వచ్చారా, ఆ శ్లోకం చదివేటప్పుడు ఒక్కొక్క జ్యోతిని వెలిగించి మనం సింహానికి షోడశోపచార పూజ చేస్తాం. అప్పుడు ఆ సింహము అమ్మవారి చుట్టూ ఆ జ్యోతిని పట్టుకొని తిరిగేటటువంటి విధానం కలుగుతుంది. సాయంకాలం కూడా వచ్చి అమ్మవారిని దీపాల కాంతుల్లో ఉండే శాకంబరి దేవిని చూడండి. శాకంబరి దేవి మాత దీపాల కాంతుల్లో ఉంటే ఎలా బాగుంటుందనేది సాయంత్రం కనబడింది. అమ్మవారికి శాకంబరి దేవికి అష్టోత్తర పూజా కార్యక్రమానికి పుల్లటి పదార్థాలు వాడుతారు. చింతకాయ కానీ, లేదంటే నిమ్మకాయ కానీ, ఇంకోటి ఆనింకాయ అని ఒకటి ఉంటుంది, అది కానీ వాడతాం. మనము సాయంకాలం అమ్మవారి అష్టోత్తరాలకి ఆ కాయలు వాడటం జరిగింది. పులుపు ఉన్నటువంటి కాయకు ఉండేటటువంటి శక్తి చాలా విశేషం. అది నెగిటివ్నైనా పాజిటివ్నైనా చాలా వెంటనే గ్రహించగలిగింది. చింత చెట్ల దగ్గరికి వెళ్ళవద్దని చెప్తారు మీకు. చింత చెట్టు కింద ఏవో దయ్యాలు ఉంటే ఏవి ఉంటాయి అంట. చింత చెట్ల దగ్గరికి వెళ్ళవచ్చు. చింత చెట్టు దగ్గర చేయకూడని పనులు ఉంటాయి. ఏంటి అంటే మలమూత్ర విసర్జన చేస్తే వాటి దగ్గర ఉన్నటువంటి అసుర శక్తిని వదిలిపెడతాయి. అప్పుడు అవి ఆవహిస్తాయి. చింత చెట్టు దగ్గర పోతే దయ్యం పట్టింది అనేది ఉండదు. చింత చెట్టు దగ్గర అసుర శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అది అన్నం తిన్నా లేదు ఇంకేం చేసినా అక్కడ దానికి ఇబ్బంది ఉండదు. అసుర విధానమైనటువంటి మలమూత్ర విసర్జన చేశాము అని అంటే చింత చెట్టు యొక్క నెగిటివ్ శక్తి మొత్తము వస్తుంది.
మళ్ళీ దాన్ని పారదోలాలి అంటే వేప కర్రలు మాత్రమే, చింతకర్రలు మాత్రమే ఉంటాయి. చింతబరిగలు వేప బరిగలతోనే కొడతారు, అప్పుడే పోతుంది. లేదంటే శాంతిలు చేసినా ఏం చేసినా పోతుంది. పూజా కార్యక్రమం అనేది మనకు కనబడటానే చేస్తారు. ఆఖరికి కూడా ఏం చేస్తారంటే వేప కర్రలు తీసుకొని కొడతారు కొంతమంది, లేదా చింతబరిగలు తీసుకొని కొడతారు. పూజా కార్యక్రమం చేయకపోయినా అవి కొడితే ఆ నెగిటివ్ శక్తి వదిలేస్తారు. కాబట్టి పుల్లటి పదార్థము దేవతా శక్తిని కూడా వదిలిపెడుతుంది. దేవతల దగ్గర ఉన్నటువంటి పుల్లటి పదార్థాన్ని తీసుకుని వెళ్ళి ఇంటికి కట్టిన పుల్లటి పదార్థం ఉన్నటువంటి దాన్ని తీసుకువెళ్ళి కట్ చేసి మనం ఏదైనా ఆహారంగా స్వీకరించిన ఆ దేవత దగ్గర ఉన్నటువంటి శక్తిని మనకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పులుపు పదార్థం ఎక్కడ ఉంటుంది ఎక్కువగా అంటే శబ్దధ్వని వినబడేటటువంటి భాగంలో ఎక్కువగా పనిచేస్తుంది. చెవుల దగ్గర మీకు చింతపండు తినకుండా పుల్లటి పదార్థం తినకుండా ఒక 5-6 నెలలు ఉన్నారంటే చెవులు మందగిస్తాయి. పుల్లపట్టి పదార్థం తినకపోతే పుల్లటి పదార్థం తింటేనే చెవులు స్పందిస్తాయి. కాబట్టి పాజిటివ్ శక్తి మనం అది ఇక్కడ నుండి అమ్మవారికి అష్టోత్తరం చేసిన తర్వాత సాయంత్రం ఇచ్చేటటువంటి ఆ కాయని తీసుకోండి, తింటే ఏం జరిగింది అంటే శబ్దధ్వనిని గ్రహించగలుగుతుంది. ఎంత రహస్యంగా చిన్నగా మాట్లాడినా కానీ వినబడేటటువంటి యోగాన్ని కలిగించజేస్తుంది. ఇంటికి నిమ్మకాయ కొడితే దిష్టి పోయింది, చెడు పూజలు పోతేనే కాదు. ఇంటికి ఏదైనా ఆపద రాబోయే ముందు చెడు విధమైనటువంటి శబ్దాలు విన్నా వాటి వల్ల మనకు అపాయం జరగకుండా కాపాడగలిగేటటువంటిది నిమ్మకాయ. నిమ్మకాయ ఇంటికి కట్టగానే డబ్బులు వస్తాయి, ఇల్లు బాగుపడుతుందని కాదు. చెడు మాటలు విన్న తర్వాత అవి మనకి తదాస్తు అనేటటువంటి విధానము కలగకుండా చేసేటట్టు. బ్రాహ్మణులు ఎప్పుడైనా మంత్రాలు చేయడం ఆవరించినా లేదా ఇంకోటన్నా చెవుని ఇలా ముట్టుకుంటారు. ఎందుకు ముట్టుకుంటారంటే ఇక్కడ వాళ్ళకి తదాస్తు, ఎవరికైనా తదాస్తు దేవత ఇక్కడ ఉంటుంది. కొన్ని మాటలు వినగానే తదాస్తు అంటారు. మనకు ఎవరైనా ఫోన్ చేసి మీ ఇంటి కేసు అయిపోయింది, మీ ఇల్లు మీకు వచ్చిందనగానే ఆనందపడేటటువంటి తాత్పర్యానికి తదాస్తు దేవత అంటారు. అది ఈ కుడి చెవు దగ్గర కింద భాగంలో ఉంటుంది. ఈ కుడి చెవు దగ్గర ఎవరైనా చెప్తే అది తదాస్తుగా జరిగింది. ఎడమ చెవుకు చెప్తే దాన్ని విడిచిపెట్టే యోగాన్ని కలగజేయాలి. అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు ఫోన్లు మనకి చేస్తే ఫోన్ ఎత్తినా, ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, ఫోన్ ఎత్తిన ఎడమ వైపు పెట్టుకొని అది వినాలి. కుడి వైపున పెట్టుకొని వింటే అతని యొక్క జ్ఞాపక విధానాలు ఏవైనా ఉంటే అవి మనం స్మరించుకుంటే అతనికి సంబంధించినటువంటి మాటల విధానంతో ఉన్నటువంటి కొన్ని ఊహలు మనకి కలలో ఊహిసలాగుతూ ఉంటాయి. కాబట్టి శుభయోగమదే మనం చెవులు కుడి చెవుతో వింటే అది ఎప్పటికీ ఊహలు ఉసూసలాడేటటువంటి గుసలుగా మన యొక్క మనసులో కదలికలాడుతూ ఉంటాయి. పుల్లటి పదార్థము చింతకాయ, మీకు నిమ్మకాయ, ఈ ఆనంకాయ, ఇంకా వేరే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఎక్కువ దేవాలయాల పులిహోర ఎందుకు పెడతారు అంటే విశేషమైనటువంటి శబ్దధ్వని వినబడాలి. ఆ శబ్దధ్వని ద్వారా వీళ్ళ మనసులో ఊగిసలాడేటటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలి అనేటటువంటి సంకల్పంతో ఉంటారు. దేవతలకు తదాస్తు దేవతల యొక్క ప్రతిరూపము పుల్లటి పదార్థము. దాన్ని స్వీకరించలేనటువంటి వాడు నిమ్మకాయని తెచ్చుకోవాలి. నిమ్మకాయని తెచ్చుకున్నటువంటి వాడు కట్ చేసి తినకూడదు. నిమ్మకాయని అలా కట్టాలి. అది కడితే అది ఎండి ఒరుగైపోయేంత వరకు ఉన్నంత వరకు కూడా తదాస్తు దేవతలు కొన్ని శబ్దాలను వినకుండా ఆపుతారు. కాబట్టి అది ఒక్కటి గ్రహించండి. నిమ్మకాయ కడితే దిష్టి పోతుంది అనేటటువంటిది ఉండదు. నిమ్మకాయ ఏ దేవత దగ్గర కడతారో ఆ దేవత శక్తి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు బండ్ల పూజలు జరిగేటప్పుడు దేవాలయం దగ్గర పూజ చేసినప్పుడు నిమ్మకాయని కడితే ఈ దేవత దగ్గర జరిగేటటువంటి పూజాది కార్యక్రమాల్లో
రథచక్రధారిణి అయినటువంటి రథాలన్నిటికీ, శ్రీదేవత రథాలన్నిటికీ ఎవరు అధినేత అంటే దండనాయకి దేవి. దండనాయకి దేవి అంటే వారాహిదేవి. వారాహిదేవి మాత రథం పైన ఉంది అంటే వాడికి చక్కని విజయం ఆ ఇంటికి తట్టి చెప్పింది విజయాన్ని. కాబట్టి ఆ పేరు పెట్టుకొని తిరగడం, అవి చేయడం అనేది ఎవరికి తెలియదు. కాబట్టి దాని యొక్క రూపానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి దేవతా శక్తిని తీసుకొని వచ్చి ఉంచగలిగేటటువంటిది ఒక నిమ్మకాయ. ఈ తిథి నుంచి మరలా తిథి వరకు అది ఉండగలిగిందంటే బండి మీద వాహనము మనకి ఎటువంటి హానికరం చూపించదు. వాహనము ఎటువంటి రిపేర్లకి గురి అవ్వదు. ఎందుకు రిపేర్లకి గురి అవుతుంది అని అంటే, ఒక మనిషి ఒక వాహనాన్ని చూసి ఇది బాగుంది అన్నప్పుడు దాంట్లో ఎక్కడైతే పని చేయనటువంటి ప్రదేశం కలిగినటువంటి వైర్లు కానీ ఇంకేదైతే ఉంటుందో ఆ యొక్క దిష్టి కన్నుతో ఉన్నటువంటి ఆశ అక్కడికి చేరి నిమ్మకాయ. అది దేవాలయం, ఏ దేవాలయం అయినా సరే, ఎక్కడ దేవాలయం అయినా సరే, ఆ దేవత దగ్గర నుంచి తీసుకుంటే ఆ దేవత ఆవరణ మొత్తాన్ని గ్రహింపజేస్తుంది. ఆ గ్రహింపజేసిన తర్వాత ఆ దేవతా శక్తి ఆ వాహనానికి వచ్చింది. అలా ఉంచినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇనప వాహనములు భూమి మీద సంచరించేటటువంటి సమయంలో సూర్యుడు మరియు శనీశ్వరుడు మరి యముడు వీళ్ళు ముగ్గురు ఒకదాటిపైకి వచ్చినప్పుడు, ఆ ఒకదాటి పైన మన యొక్క గ్రహ సంచారంలో వీళ్ళు సంచరించేటప్పుడు ఉంటే అప్పుడు ఆ వాహనము మనకి అస్సలు సరిపడదు. వెంటనే సూర్యుడికి ఏంటి ఇష్టమైనటువంటిదంటే ఎర్రటి వర్ణము, రక్తవర్ణము. యముడికి ఏంటి ప్రీతికరం అంటే రక్తవర్ణము. శనికి ప్రీతికరం ఏంటి అంటే ఇనుము మరియు నల్లటి వర్ణం. వీటితో కూడి ఉన్నటువంటి ఒక సమయాన్ని వాళ్ళు రెడీ చేస్తారు. అప్పుడు మనం పోయేటటువంటి దారిలో ఏదైనా ప్రమాదం జరిగి అప్పుడు యాక్సిడెంట్ అనేటటువంటి విధానానికి అప్పుడు ఇదంతా తప్పించుకోవాలి అని అంటే నిమ్మకాయ, జీడిగింజ, మిరపకాయ. శనీశ్వరుడికి హోమాల్లో ఏమేస్తారు తెలుసా? మిరపకాయనే వేస్తారు. పచ్చిమిర్చి అంటే శనీశ్వరుడికి ప్రీతికరం. జీడిగింజ సూర్య భగవానుడికి గోధుమలకు ప్రతిరూపముగా వాహనానికి కడతారు. సూర్య భగవానుడు సప్తరథములతో సంచరించేటటువంటి సమయంలో జీడిగింజల ఆకారాన్ని చూస్తే గుర్రం యొక్క డెక్కల ఆకారముగా ఉంటాయి. ఆ జీడిగింజను కడితే రథం అనేటటువంటిది సంపూర్ణమైనటువంటి వాతావరణంలో సంచరించేటటువంటి విధానము కలిగి అక్కడ తిరిగేటటువంటి ఏవైతే టైర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది కాకుండా చేసేటటువంటి విధానాన్ని కలిగించే సూర్యుడి యొక్క శక్తిని కలుగజేసేటటువంటిది. ఇక నిమ్మకాయ వచ్చేసి యమ భగవానుడి యొక్క కింకర్లని దగ్గరికి రాకుండా ఆపింది. అవి ఎలా వస్తాయంటే, ఎవరైనా వాహనం కొనవచ్చు, పరిమితం మించినటువంటి 3-4 సంవత్సరాల వరకు నడపవచ్చు. ఈ 3-4 సంవత్సరాలు ఏం కాలే, ఇంకొక 2-3 సంవత్సరాలు నడపచ్చు. అంటే నిమ్మకాయ కట్టనటువంటి వాహనము, జీడిగింజలు కట్టనటువంటి వాహనం, ఏదీ లేనటువంటి వాహనము ఉంటుంది. కానీ అన్నిటికి కలిపి ఒకే రోజు పరిమిత టైం వస్తుంది. ఆ టైమే విపరీతమైనటువంటి భయంకరమైన యాక్సిడెంట్. అది నిమ్మకాయ ఉందనుకోండి, ఈ దారిలో మనం వెళ్తున్నప్పుడు ఈ దారిలో కూడా నెగటివ్ శక్తులు ఉంటాయి, రథాన్ని ఆవహించేటటువంటి శక్తులు ఉంటాయి. రథాన్ని ఆవహించేటటువంటి శక్తులు ఉండి ఆ శక్తులతో మనం జర్నీ చేసి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర బండి పెట్టి మనం ఇంట్లోకి వెళ్ళి నిద్రించి మళ్ళీ పొద్దున్నే వచ్చిన రథం తీసేటప్పుడు నైట్ అంతా ఈ రథంలో స్టోర్ అయ్యి ఉండే ఒక దగ్గర ఏదో ఒక పార్ట్ దగ్గర. అది ప్రతిసారి ఒక 10 సార్లు 20 సార్లు మనం ఈ రోడ్డు ఇంకో రోడ్డు దిగి ఉన్నాక అప్పుడు ఆ రథంలో స్టోర్ అయ్యి ఉన్నటువంటి ఆ నెగటివ్ శక్తి పోయేదారిలో సడన్గా ఊడిపోయింది. దాని యొక్క బరువుని మొయ్యలేవు. ఆ నెగటివ్ శక్తి యొక్క వైబ్రేషన్ అది తట్టుకోలేవు.
ఇంకా వచ్చేటటువంటి నెగిటివ్ శక్తిని తీసుకొని ఒకేసారి ఇరిగిపోవడం కానీ, బ్రేకులు పడకపోవడం కానీ ఇంకేదో జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని ఆపాలి అని అంటే ఒక పులుపు పదార్థము విశేషమైనది. పుల్లటి ఆకారము కలిగి ఉన్నటువంటి పండుని స్వీకరిస్తే దండనాయికి దేవికి చాలా ప్రీతికరం. పుల్లటి పదార్థాన్ని స్వీకరిస్తే మీకు కర్ణబేరి యక్షిణీదేవి ఆమెకి చాలా ఇష్టం, చెవులు బాగా పనిచేయిస్తుంది. ఇదే పుల్లటి పదార్థాన్ని తింటే హృదయంలో నివసించేటటువంటి మహాలక్ష్మి ఆనందపడింది. ఈ పుల్లటి పదార్థాన్ని మనం రోజు బండికి రాయలేము కదా, రోజు బండికి పులిహార పెట్టి మనం తినం కదా, అందుకని పుల్లటి దాన్ని తిది వరకు ఉంచుతాయి. ఈరోజు తిరిగి కడితే మళ్ళీ వచ్చే తిది వరకు ఆ కాయని ఉంచితే చాలా యోగము కలుగుతుంది, ప్రమాదాలు ఉండవు. కాబట్టి సాయంత్రం చేసేటటువంటి ఆ కాయల పూజా కార్యక్రమానికి అందరూ వచ్చి తలా ఒకటి తీసుకొని వెళ్ళి మీకు వీలైతే ఆ పుల్లటి పదార్థాన్ని ఒక్కసారి తిని మీ కులదేవతకు లేదా మా పోచమ్మ తల్లికు నమస్కరించుకొని శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైతే మన అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నామో ఆ భాగానికి ఇబ్బందికరం నుండి తొలగించి గతంలో నేను ఆ భాగం నుండి ఇబ్బంది పడకుండా ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది కలగ చేయమ్మా అంటే చేస్తుంది. మీకు పండ్లు తింటే ఆరోగ్యం అని చెప్తారు, కానీ పండ్లకు ఒక్కొక్క పండుకి మన హైందవ విధానంలో మన ఋషులు దానికి సంబంధించినటువంటి అద్భుతమైన శక్తిని ఒక దేవత దగ్గర ఆవిష్కరణ చేసి పెట్టారు. ఒక దేవతకి ఈ ప్రసాదం నైవేద్యం పెడితేనే నడుస్తుందా అంటే అదేం కాదు. ఆ దేవత దగ్గర ఆ ప్రసాదం పెడితే ఆ దేవత దగ్గర ఉన్నటువంటి శక్తి ప్రసాదాన్ని ఆవహిస్తుంది. ఆ ప్రసాదం మనం తినడం వల్ల మన శరీరంలో ఏదైతే అనారోగ్యానికి స్థితి మారి ఉన్నటువంటి నవరంధ్రముల్లో ఒకటి ఉంటే అప్పుడు దాన్ని క్లియర్ చేస్తుంది. నవరంధ్రాలు ఉంటాయి, నవరంధ్రాలు నవగ్రహాల యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ నవగ్రహాలకు 10 విధములైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని భుజించే విధానం తెలియగలిగితే శరీరము టాబ్లెట్ వేసుకునేటటువంటి యోగానికి పోయారు. కాబట్టి పండ్లు తినచ్చు, ఆహారాలు తినచ్చు, అన్నీ తినచ్చు. అంటే మీరు నెలలో ఒక్కసారి ఒక్కొక్క రక పండు తింటే మీ శరీరాన్ని ఆయా దేవతలు ప్రక్షాళన చేసే రక్తముతో ఉండేటటువంటి యమశని ప్రభావముతో ఉండే సూర్య అపమృత్యు దోషాన్ని తొలగిస్తారు. సూర్యుడు ఆరోగ్యానికి అధినేత. సూర్యుడు కుమారుడైనటువంటి పెద్ద ఆయన యముడు మృత్యువుకి అధినేత. ఆయన చిన్న కుమారుడైనటువంటి శనీశ్వరుడు ధనానికి వాహనాలకి అధినేత. కాబట్టి ఇది కొద్దిగా గ్రహించగలిగి మీరు నెలలో ఒక్కసారి జిష్టి గింజలు, గుమ్మడికాయలు అవి వాహనాలకు మార్చుకోండి. మీ వాహనాలు సుభిక్షంగా ఉంటాయి, ఏమీ కాదు, హాయిగా ఉంటాయి. అలానే సాయంకాలము వచ్చినటువంటి వారికి, ఇప్పుడు వచ్చినటువంటి వారికి మాలలో ఇప్పుడు 108 మాత్రం పంచడం జరుగుతుంది. 108 అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం కదా. ఇప్పుడు అందనటువంటి వారికి సాయంత్రం అందిస్తాం. సాయంత్రం వెంటనే హోమం అవ్వగానే మరలా 108 ఇస్తాం. ఇప్పుడు 108 మాలలు ఉన్నాయి, 108 అందజేస్తాం. సాయంత్రం ఇంకా 108 అందజేస్తాం. 1వ తారీఖు 3000, 2వ తారీఖు 3000, 3వ తారీఖు రోజు 3000, 9000 మాలల్ని అందజేస్తాం. ఆ రోజు ఎక్కువగా కార్యక్రమం ఉండదు కాబట్టి పంచేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి నేను అందజేస్తూ ఉంటాను. కార్యక్రమాలు జరిగేటటువంటి వారి కార్యక్రమాలు జరుగుతాయి. మాలలు తీసుకునేటటువంటి వారు మాలలు తీసుకోవచ్చు. రిజిస్టర్ అయ్యి ఉంటేనే మేము మాలలు అందిస్తాము. వేరే వాళ్ళు వచ్చి మాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులంటే మేము ఇవ్వలేము. మాకు 28,000 మంది మా అమ్మవారికి మాకు వచ్చేటటువంటి దేవతలుగా మేము భావించేస్తాము అందరికీ. అదొక్కటి మీరు గ్రహించి రిజిస్టర్ చేసుకున్నది. దానికి డబ్బులు ఏమీ లేవు.
చిన్నగా హారతి తీసుకొని అమ్మవారి తారీఖు సాయంత్రము అక్కడ జరిగే కార్యక్రమం, 2వ తారీఖు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. ఉదయం ఒకవేళ రాలేకపోయినా జీవితంలో ఒక్కసారి కేరళ తంత్ర విధానంలో జరిగేటటువంటి కృత్య ప్రత్యంగర హోమాన్ని చూడడానికి రాత్రి పూట రండి. 32 మధ్యలో ఉన్నటువంటి హోమగుండము 12 అడుగుల పైన ఎగిసి పడుతూ ఉంటుంది. అటువంటి హోమాన్ని స్వస్తిక ఆకారంలో 32 హోమగుండాలు ఉండి అక్కడ 4 శక్తి పీఠాలని 4 స్వస్తిక భాగాల్లో పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఆలోచించి మనము కిరాత వారాహిదేవి నా తల్లి ప్రత్యంగరాదేవి మాత. రెండోది నేను అడిగితే కాదనేటటువంటి ఉన్నటువంటి విశేషమైన అమ్మవారి భక్తులు. ఎందుకు అంటే వాళ్ళు మేము ప్రతిరోజు చేసే సాధనా శక్తికి చాలా దగ్గరగా అనుసంధానమైనటువంటి వారు. మేము అలా చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి వాళ్ళకి డబ్బులు కొట్టండి అని మేము అడగలేదు. ఎప్పుడైతే నేను ఈ వీడియో ఈ కరంగలి మాలల గురించి కానీ ఈ అమ్మవారి గురించి పెడితే ఇప్పటికి నాకు 7-8 రోజుల్లోనే 94 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు చాలామంది. లేదంటే నేను ప్రతి ఊరు తిరిగి వాడవాడ తిరిగి మీరు రాయండి అని చెప్పి అనవచ్చు. ఈ చిన్న వయసులో ఇంత కార్యక్రమాన్ని తలపెట్టడానికి నా జీవితానికి నేను పుట్టినందుకు నాకు ఉన్నటువంటి ఒక బంధం ఏంటంటే అమ్మవారి ఆలయ నిర్మాణం చేసి నికుంబలాదేవి మాత ఎడమకాలు పైకి పెట్టి కుడికాలు కింద పెట్టి కుడి చేయి ఇలా చాపి ఎడమ చేతితో ఇలా కూర్చొని ఉంటుంది, ఎడమకాలు పైన పెట్టి. ఆ తల్లిని చీరలు కట్టిన తర్వాత నిమ్మకాయ మాలలు వేసి ఒక్కసారి ఆమె యొక్క ఫేసుకు చేసిన అలంకారాన్ని మీరు చూసినంటే ఇటువంటి దేవత ఎక్కడ ఉంది అని మీరు ఇప్పుడు ఎదిగితే సింగపూర్లో ఉంది. సింగపూర్లో ఒక భక్త బృందము స్వయంగా కట్టుకున్నారు. మీరు వెతకండి, నికుంబలాదేవి మాత అదర్కండి, ఇక్కడ కాదు. వాళ్ళు మరలా ఆ హోమాన్ని చూడలేరు. ఎంత విశేషంగా అనుగ్రహత ఇస్తుందో అంత విశేషంగా ఇస్తుంది. ఇంకొకటి అందరూ ఉన్నారు. కరాల వదనాయ విద్మహే జ్వాలాదిత్యాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం సింహే సింహమజీ సతి భగవత ప్రోద్యవ వక్త్రోజ్వల స్థూల కపాల భారతభృ వ్యాఘ్రాగ్ర అష్టాంబుజ నమస్కారోటి దుషంతరాస్తగ్రహ భాలత్ర నేత్ర బాలే తేజమోరితాం భగవతి ప్రత్యంగిన భావయో మహిషవాహనాని విద్మహే దండ అస్తాయై ధీమహి తన్నో